హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నిన్న మనకి ఎల్ఎస్సి వర్సెస్ డీసీ మ్యాచ్ జరిగిందని దాని గురించి చిన్నగా డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. నిన్న లక్నో వర్సెస్ డీసీ అండి. లాస్ట్ టైం లక్నో వర్సెస్ డీసీ జరిగినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడము, ఈసారి లక్నో రివెంజ్ తీసుకుంటుంది అని అనుకున్నాము. అయినా కానీ ఈసారి కూడా ఢిల్లీదే పై చేయిందండి. ఢిల్లీ మ్యాచ్ అనేది టాస్ ఢిల్లీ గెలిచినప్పుడు ఫీల్డింగ్ ఎంచుకోవడం మంచి పని చేసిందండి. ఆ గ్రౌండ్లో మ్యాచ్ చేసింగ్ వాళ్ళే గెలుస్తున్నారు ఫస్ట్ బ్యాటింగ్ కన్నా. అట్లాగే అనుకుని మ్యాక్స్ అట్లాగే అనుకుని చేసింగ్ ఎంచుకోవడము, టాస్ విన్ అయినా బౌలింగ్ ఎంచుకోవడము, అది కొంచెం ప్లస్ పాయింట్ అనుకోండి ఢిల్లీకి. ఇంకా అట్లా కాకుండా లక్నోకి చాలా మైనస్ పాయింట్ అండి. అప్ ద ఆర్డర్ అంటే ఓపెనర్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు ఆడలేదండి. వన్స్ మార్క్రమ్ అవుట్ అవ్వగానే పూరన్ అవుట్ అవ్వగానే అబ్దుల్ సమద్ అంటే ఫినిషర్ అండి. లాస్ట్ 3 overs ఇస్తే ఆయన విత్తగా బాగుతాడు. లాస్ట్ మ్యాచ్ మనం చూసిందే, లాస్ట్ 3 oversలో 30 runs పైన కొట్టాడు. అంటే అంత ఫినిషర్ని అప్ ద ఆర్డర్ పంపించడం. పూరన్ తర్వాత బదోనీని పక్కన పెట్టి తర్వాత ఒక బౌలర్ని ఎంచుకుందాం అనుకున్న తర్వాత మళ్ళీ బదోనీని ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టడము. లాస్ట్ టైం బదోని కూడా 4th పొజిషన్ వస్తే 50 or something కొట్టిండండి. అంత తోపున్న బదోనీని తీసుకొచ్చి 6th పొజిషన్ పెట్టడము. అబ్దుల్ సమద్ని అప్ ద ఆర్డర్ పెట్టడం. 4th 8 balls 2 runs, 9 balls 8 balls 2 runs కొట్టిండు. ఫెయిల్ అయిపోయింది అక్కడ. ప్లస్ బౌలింగ్ కూడా ఫెయిల్ అయిపోయింది. అసలు చిన్న క్యాచెస్ని కూడా పట్టుకోవడము ఫెయిల్ అయిపోయింది. ప్లస్ ఫీల్డింగ్ కూడా అంతగా ఏం చేయలేదండి ఎల్ఎస్ది. ఢిల్లీ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే అనుకుందో అంచనా ప్రకారం అదే ఫినిష్ చేసింది. కేఎల్ రాహుల్ ఈసారి కూడా విభృజన అంటే ఒక ఇది అనేది చూపించిందండి. కేఎల్ రాహుల్ ఎక్సలెంట్ ఆడిండు. ఆ ఓనర్స్కి షాక్ ఇచ్చిండు. ఓనర్స్ వచ్చి అంటే ముందు ఎల్ఎస్జీలో ఒకటి ఆడడము, ఆయన పక్కన పెట్టుకుని ఈయనను తీసుకోవడము, రిషబ్ పంత్ని తీసుకుని క్యాప్టెన్ చేయడము, ఇదంతా చేసి ఎల్ఎస్జీ ఓనర్స్కి షేక్ హ్యాండ్ ఇచ్చినా కానీ ఏదో ఇవ్వద్దు అనుకుని ఇవ్వడము, ఆయన మాట్లాడడానికి పక్కనకి వచ్చిన కరెక్ట్ షాట్ అనేది ఎల్ఎస్జీకి ఇచ్చిండు. కేఎల్ రాహుల్ నిన్న మ్యాచ్ ఆడి నన్ను మీరు తీసుకోలేదు, నేనేంటో చూపిస్తాను అన్నట్టు ఆడి నిన్న చూపించి కేఎల్ రాహుల్ వేరే లెవెల్ మ్యాచ్ ఆడడము. ఇక ప్లస్ అక్షర్ పటేల్ క్యాప్టెన్షిప్ కూడా, ఆయన కూడా ఇప్పుడిప్పుడే క్యాప్టెన్ అయ్యిండు. వేరే లెవెల్ క్యాప్టెన్షిప్ అండి. అక్షర్ పటేల్ది వేరే లెవెల్ ఆడుతుండే ఆయన కూడా. ఇక నేను చాలా చేంజెస్ చేసిన ఢిల్లీలో. అంటే బౌలింగ్ పరంగా చూసుకున్న, ఫీల్డింగ్ పరంగా చూసుకున్న, ఎవరిని ఎప్పుడు పంపడాలో పంపిన ప్రతి ఒక్కరు వికెట్ తీసుకోవడం, స్కోర్ పెడుతున్న దానికి ఒక బౌలర్ పంపించడం, ఆయన వికెట్లు తీసుకోవడం, ఇది చాలా ప్లస్ పాయింట్ అయింది నిన్న ఢిల్లీ క్యాపిటల్స్కి. అక్షర్ పటేల్ క్యాప్టెన్షిప్ ఎక్సలెంట్ ఉందండి. అదే రకంగా చూసుకుంటే ఎల్ఎస్జీ మళ్ళీ పంత్ కూడా 7th రాగానే ఒక బాల్ మింగి డక్ అవుట్ అవ్వడము. మేబీ ఇది ఫ్రాంచైజ్ కాల్ అనుకుంటా. రిషబ్ పంత్ని 7th పొజిషన్లో పంపడము, చాలా అమౌంట్ పెట్టి కొనడము రిషబ్ పంత్ని, అది రివర్స్ పడేయడము వాళ్ళకి. అదే కేఎల్ రాహుల్ నెంబర్ 1 ప్లేయరు, నెంబర్ 1 క్యాప్టెను, ఆయన వదులుకుని నేను తీసుకోవడము అనేది నిన్న గట్టిగా అర్థం చేసుకుని ఉంటారు ఎల్ఎస్జీ వాళ్ళని. కేఎల్ రాహుల్ అంటే మామూలు కాదని చెప్పి అలాగే చూపించింది కేఎల్ రాహుల్ కూడా. నిన్న చాలా ఫెయిల్ అయినాయండి ఎల్ఎస్జీ ప్లాన్స్ అనేవి. బదోనీని అసలు మెయిన్ అబ్దుల్ సమద్ని ఫినిషింగ్గా పంపించి బదోనీని ముందు పంపించుంటే బదోని వేరే లెవెల్ కొట్టాడు, అబ్దుల్ సమద్ ఫినిషింగ్గా పంపిస్తే వేరే లెవెల్ కొట్టేవాడు. ఇక పూరన్ ఫెయిల్ అయింది అనుకోండి. నిన్న మార్క్రమ్ స్ట్రైక్ రేట్ బాగానే కొట్టిండండి. దాని తర్వాత మిచెల్ మార్ష్ కూడా అంతగా కొట్టపోవడము, ఎంత 36 balls 45 runs కొట్టడము, అంతగా మిచెల్ మార్ష్కి సపోర్ట్ కాకపోవడం. కానీ ఫస్ట్ ఓపెనర్ పార్ట్నర్షిప్ చాలా బాగుంది. 82-87 runs ఉందండి ఓపెనర్ పార్ట్నర్షిప్, చాలా బాగుందని. 87 runs అండి ఓపెనర్ పార్ట్నర్షిప్, చాలా బాగుంది. దాని తర్వాత వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఫెయిల్ అవ్వడం, 11th over 12th over అట్లా రావడం. అబ్దుల్ సమద్ ఇంత లాస్ట్ కొట్టిండంటే బదోని అండి. అంత స్కోర్ తీసుకొచ్చింది. లాస్ట్ ఓవర్లో 3 4లు కొట్టడం, దాని తర్వాత అవుట్ అవ్వడం, అదంతా బదోని అండి. అంత స్కోర్ ముందుకెళ్ళిందంటే బదోని మూలాన్ని. అక్కడ మార్క్రమ్ ఎట్లా కొట్టిండో బదోని అట్లా కొట్టిండండి. వాళ్ళిద్దరి వల్ల అంత స్కోర్ అనేది నిన్న వెళ్ళడం జరిగిందండి. ఇక స్కోర్స్ పరంగా చూసుకుంటే నిన్న ఎల్ఎస్జీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి మార్క్రమ్ 33 balls 52 runs కొట్టిండండి. 2 4s 3 6s 157.58 స్ట్రైక్ రేట్ అండి.
మిచ్చల్ మార్ష్ వచ్చి మనకి 36 బాల్స్ 45 రన్స్ కొట్టిండు, 3 4s 1 6 125.00 స్ట్రైక్ రేట్ అండి. పూరన్ వచ్చి 5 balls 9 రన్స్ కొట్టిండు, 2 4s 06 180.00 స్ట్రైక్ రేట్. అబ్దుల్ సమద్ వచ్చి 8 balls 2 runs కొట్టిండు, 25 స్ట్రైక్ రేట్ అండి. డేవిడ్ మిల్లర్ 15 balls 14 runs కొట్టిండు, 1406 93.33 స్ట్రైక్ రేట్. ఆయుష్ బదోని వచ్చి 21 balls 36 runs కొట్టిండు, 6 4s 171.43 స్ట్రైక్ రేట్ అండి. పంత్ వచ్చి 2 balls ఆడిండు, డక్ అవుట్. ఇక ఢిల్లీ క్యాప్టెన్ బౌలింగ్ లైనప్ చూసుకుంటే అక్సర్ వచ్చి 4 overs 29 runs వేసిండు, 0 wickets 7.20 ఎకనామీ. మిచ్చల్ స్టాక్ వచ్చి 4 overs 25 runs ఇచ్చిండు, 1 wicket 6.20 ఎకనామీ. ముఖేష్ కుమార్ వేరే లెవెల్ ఆడిండండి నిన్న, 4 overs 33 runs ఇచ్చి 4 wickets తీసుకుని 8.20 ఎకనామీ అండి. చమీరా వచ్చి 3 overs 25 runs ఇవ్వడం, 1 wicket 8.30 ఎకనామీ. నిగమ్ వచ్చి 1 over 14 runs ఇవ్వడం, 14.00 ఎకనామీ. కుల్దీప్ యాదవ్ వచ్చి 4 overs 33 runs ఇవ్వడం, 8.20 ఎకనామీ. నిన్న ఓవరాల్గా 6 bowlersని వాడడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ చూసుకుంటే అభిషేక్ పోరల్ ఆడి సగం మ్యాచ్ని కంప్లీట్ చేసినట్టే వెళ్ళిపోయిందండి. 36 balls 51 runs కొట్టిండి, 5 4s 1 6 141.67 స్ట్రైక్ రేట్ అండి. కరుణ్ నాయర్ వచ్చి 9 balls 15 runs కొట్టడము, 2 4s 1 6 166.67 స్ట్రైక్ రేట్. కేఎల్ రాహుల్ వచ్చి మనకి 42 balls 57 runs కొట్టడము, 3 4s 3 6s 135.71 స్ట్రైక్ రేట్ అండి. అక్షర్ పటేల్ వచ్చి మన 20 balls 34 1 4 6s 170.00 స్ట్రైక్ రేట్. అక్షర్ పటేల్ వేరే లెవెల్, అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ చంపుతున్నాడు అండి అక్షర్ పటేల్. ఒకవేళ వచ్చినానికి ఒక చిన్నపాటి క్యామియో ఎట్లా వస్తుంది అట్లా వచ్చి హైప్ క్రియేట్ చేసి వెళ్ళిపోతారండి. కొట్టడం అయితే పక్కా కొట్టే వెళ్ళిపోతాడు. స్ట్రైక్ రేట్ ఈజీగా 150+ కొట్టే బయటకు పోతారండి. నిన్న కూడా అంతే 170 స్ట్రైక్ రేట్ అండి. ఇక ఎల్ఎస్సి వచ్చేసి 6 bowlers యూజ్ చేయడం జరిగింది. షార్దుల్ ఠాకూర్ 2 overs 28 runs ఇవ్వడం, 14.00 స్ట్రైక్ రేట్ అండి. దిగ్విజయ్ సింగ్ రాతి 4 overs 24 runs ఇవ్వడం, 0 wickets 6.00 ఎకనామీ. ప్రిన్స్ యాదవ్ 2.5 overs వేసిందండి, 23 runs 8.10 ఎకనామీ. మార్క్రమ్ వచ్చి 3 overs 30 runs ఇవ్వడం, 2 wickets తీసుకున్నాడు, 10.00 ఎకనామీ. ఆవేష్ ఖాన్ వచ్చేసి మనకి 3 overs 19 runs ఇవ్వడము, 6.30 ఎకనామీ, 0 wickets. రవి బిష్ణు వచ్చి 3 overs మనకి 36 runs ఇవ్వడము, 12.00 ఎకనామీ అండి. ఇంకా పార్ట్నర్షిప్ చూసుకుంటే మనకి అభిషేక్ పోరల్కి కరుణ్ నాయర్ మధ్యలో 22 balls 36 runs అండి. అభిషేక్ పోరల్ రాహుల్ మధ్యలో వచ్చి 49 balls 69 runs. అక్షర్ పటేల్ రాహుల్ మధ్యలో వచ్చి 36 balls 56 runs అండి. ఇట్లా మన ఎల్ఎస్సి పార్ట్నర్షిప్ చూసుకుంటే ఓపెనర్ పార్ట్నర్షిప్ ఢిల్లీ కన్నా ఎల్ఎస్సి బాగుందండి. మార్క్రమ్ వచ్చేసి మనకి మిచ్చల్ మార్ష్ మధ్యలో 60 balls 87 runs అండి. పూరన్ మిచ్చల్ మార్ష్ మధ్యలో 8 balls 12 runs. అబ్దుల్ సమద్ మిచ్చల్ మార్ష్ మధ్యలో 12 balls 8 runs అండి. మిల్లర్ మిచ్చల్ మార్ష్ మధ్యలో 4 balls 3 runs. మిల్లర్ ఆయుష్ బదోని 34 balls 49 runs. మిల్లర్ పంత్ 2 balls 0 runs. ఇదండి పార్ట్నర్షిప్ స్కోర్స్, బౌలింగ్ లైనప్ అన్నీ చూసుకుంటే ఢిల్లీ అన్నిట్లో తోపే ఉందండి. ఒక ఫస్ట్ పార్ట్నర్షిప్ కొంచెం ఎలిజిగా తక్కువ ఉంది అనుకోండి, తర్వాత నీకు అన్నింటిలో ఢిల్లీ వేరే లెవెల్ ఆడింది, ఒక విజృంభించింది నిన్న మ్యాచ్లో, వేరే లెవెల్ ఆడిందండి. సెకండ్ టైం గెలవడము ఎల్ఎస్జి ఓనర్కి కేఎల్ రాహుల్ అంటే ఏంటో గట్టిగా చూపించింది కేఎల్ రాహుల్. అక్షర్ పటేల్ క్యాప్టెన్షిప్ వేరే లెవెల్ ఉందండి. ఒకవేళ ఇదే క్యాప్టెన్షిప్ అక్షర్ పటేల్ కొనసాగిస్తే పక్కా ప్లే ఆఫ్కి వెళ్ళిపోద్ది. విన్నింగ్ అనేది మాక్సిమం తెలియదు, ప్లే ఆఫ్ అయితే పక్కా ఢిల్లీ వెళ్ళిపోయింది అనుకోండి. ఇక 6 matches ఆర్ 5 matchesలో మ్యాచ్ 2-3 matches గెలవదండి. ఇదే ఫ్లోర్ ఉంటే వేరే లెవెల్ ఆడుతుంది. మీకు తెలిసిందే ఢిల్లీ అయితే అక్షర్ పటేల్ ఈసారి క్యాప్టెన్గా ఎంచుకోవడము, ఆయన ఏంటంటే ఫస్ట్ క్యాప్టెన్ ఎక్స్పీరియన్స్, ఆయన అంటే ఏంటో చూపించడము, అదొక వేరే టైప్ అండి. ఢిల్లీ క్యాపిటల్స్ మంచి కాలేజ్ తీసుకోవడము, అక్షర్ పటేల్ని క్యాప్టెన్షిప్ చేయడం, అట్లా కేఎల్ రాహుల్ అని కాదు, కేఎల్ రాహుల్ కూడా సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే అక్షర్ పటేల్ మొదటి క్యాప్టెన్ అదే ఫస్ట్ టైం క్యాప్టెన్షిప్ కదా, కేఎల్ రాహుల్ కూడా సపోర్ట్ చేస్తాడు అనుకోండి. ఇక ఇంతే అండి. ఫర్దర్గా ఏమైనా మ్యాచెస్ ఉంటే ఇవన్నీ ప్రతి ఒక్క మ్యాచ్ నేను వీడియోగా మార్చి మేము ముందు చేస్తారండి. ఇవన్నీ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.